కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అని అననికే ఇట్లా సమయం సందర్భం అన్నీ కలిసి రావాలి. అప్పుడే సిక్స్ కొట్టగలరు, అప్పుడే రఫ్ ఆడించగలరు. మళ్ళీ ఈ విషయాన్ని నిరూపితం చేసింది ఇటీవలనే పుష్ప 2 విజయ్ రికార్డులు బద్దలు కొట్టడం వల్ల. మళ్ళా అందుకనే ఈ విషయము ఈ సినిమా విడుదలకు ముందుగానే ఏకంగా హిందీ సినిమాలు ఇట్లా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక నమ్మురు. ఇక పుష్ప 2కి ఉన్న సందడి ఏ విధంగా ఉన్నదో. ఇక అందులో విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రం ఇట్లా ఉన్నది. మళ్ళీ ఈ సినిమాకు ఇట్లా గదే విడుదల తేదీన విడుదల కావాల్సినది ప్రకటించేసిరు. ఇక కానీ పుష్ప 2 దెబ్బకు ఇక ఈ సినిమా ఇట్లా విడుదల వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఎందుకనంటే ఇది గిట్లా ఏం పెద్ద చిన్న సినిమా ఏం కాదండోయ్. ఈ సినిమాకు ఇప్పటికే ప్రకటించిన తేదీకెళ్ళి అంచనాలు గట్టిగానే నెలకొన్నాయి. ఇక అప్పటికెళ్ళి ఎప్పుడైతే ప్రచార చిత్రాలు వదిలిర్రో అప్పటికే ఈ ప్రచారం అనేది మరింత హీటెక్కిచ్చిందని చెప్పుకోవాలి. దక్షిణాదిలా అటు ఉత్తరాదిలా గిట్లా గట్టిగా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. రెహమాన్ గిట్లా సంగీతం అందించిండు. ఇక మరోపక్క పుష్ప 2 విడుదల అయిన కారణంగా ఇక్కడ అదే కాదు దక్షిణాదిలోనే కాకుండా మనకు ఉత్తరాదిలో ఇట్లా ఈ సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి తలెత్తిందంటే ఇక మీరే ఊహించుకోరు ఏ విధంగా పుష్ప 2 ఇక ఒకేసారి దెబ్బకు దగ్గరకు వచ్చిందనేది. ఇక అట్లా చూసుకుంటే పుష్ప 2 చావా థియేటర్లను ఇక అన్ని థియేటర్లను హిందీలో బ్లాక్ చేయడంతో అనూహ్యంగా వీళ్ళు తాత్కాలికంగా ఈ సినిమాను వాయిదా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక మరోపక్క చూసుకుంటే పుష్ప 2 రికార్డులు మామూలుగా ఉన్నాయా ఏంది? ఇక కానీ కారణం వేరేది అని అప్పుడు చెప్పిరు. కానీ అసలు కారణం పుష్ప 2 థియేటర్లో బ్లాక్ చేయడమే అనే తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఈ వాస్తవం. ఇక మరోపక్క పుష్ప 2కు ఇక ధీటుగా విడుదల చేసి ఉంటే చావా గినక మొత్తం దొబ్బేది. 1800 కోట్ల వసూలు సృష్టించింది అని సుకుమార్ ఇట్లా అసలు ఊహించనే లేదు. ఆయన ఊహించిన దానికి మించి అంచనాలకు మించి సినిమా వసూళ్లను రాబట్టింది. కనుక ఇక పుష్ప 2తోని పెట్టుకొని ఉంటే గిట్లా చావా కానీ చితికల పడిపోయేది. ఇక ఒకవేళ పుష్ప 2 చిత్రాన్ని చావా సినిమా లైడ్ తీసుకుంటే గినక ఇక చావా సినిమా కన్నులొట్టబోయేదనే చెప్పుకోవచ్చు. ఇక అందుకని చెప్పి వీళ్ళు మంచిగా తెలివైన పని చేసిర్రు, ఉత్తమమైన పని చేసిరని చెప్పుకోవాలి. సినిమాను వాయిదా వేసుకున్నారు మొత్తానికి. ఇక ఏదేమైనా కానీ తాజాగా ఈ చిత్రము ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14 తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇప్పటికే గట్టిగానే పోస్టర్లు విడుదల చేస్తున్నారు. విక్కీ కౌశల్ రూపురేఖలు ఇట్లా వేరే మాదిరిగా ఉన్నాయంటే నమ్మురి. ఇక ఈ చిత్రంకు ఇప్పటికే విడుదల తేదీకి వేరే చిత్రం ఏమి విడుదల అయితలేదంట. ఇక ఇదే తీరులో చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం వసూలు ఏ విధంగా రాబట్టే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్ల కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.